బయట సాంబార్ పౌడర్ అవసరం లేదు. ఈ చిన్న ట్రిక్తో సాంబార్ టేస్ట్ అదిరిపోతుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సాంబార్ పౌడర్ లేకుండా హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా సాంబార్ ఎలా చేసుకోవాలో ఈ రోజు చూద్దాం. ఈ సాంబార్ అన్నంతోనే కాదు, ఇడ్లీ, దోశ, వడతో కూడా చాలా బాగుంటుంది. 1.5 గ్లాస్ కందిపప్పుని బాగా కడిగి నానబెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేసుకొని దాంతోపాటు 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వేసి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. విజిల్స్ అన్ని పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసి పప్పు గుత్తితో దీన్ని మనం బాగా మెత్తగా చేసుకోవాలండి. పప్పుని నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా ఉడుకుతుందండి. కంపల్సరీగా పప్పుని హాఫ్ అన్ అవర్ ముందే మనం కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో వాటర్ని యాడ్ చేసి సైడ్లో కుక్కర్కున్న సైడ్లో ఉంది కదండి పప్పు, దాన్ని మొత్తం మనం తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో మనకు నచ్చిన కూరగాయలని మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 మునక్కాయని తీసుకున్నాను. మునక్కాయని తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. 3 ముల్లంగిని తీసుకున్నానండి. ఇలాగా పెద్ద పెద్ద ముక్కలు చక్రాల్లో కట్ చేసి వేసుకుంటున్నాను. దోసకాయని ఇక్కడ నేను మొత్తం యాడ్ చేయట్లేదని సగం దోసకాయని ఇలాగా తోలు తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. బెండకాయలు తీసుకున్నానండి. సాంబార్లో బెండకాయలు చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి బెండకాయలని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటే 2 మీడియం సైజు టమాటాస్ని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 3వ విజిల్ వచ్చిన తర్వాత వెంటనే మూత తీసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలండి. దీంతోపాటు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గిన్నెలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అంతా ఇందులో వేసుకుంటున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం బయట సాంబార్ పౌడర్ని అస్సలు యూజ్ చేయకూడదు, అది హెల్త్కి అసలు మంచిది కాదండి. రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, బయట సాంబార్ పౌడర్లు కానీ ఇలాగా గరం మసాలా పౌడర్లు కానీ వాడకూడదని చెప్పి. కాబట్టి ఈ సాంబార్ మాత్రం మేము ఇంట్లో ఎప్పుడు చేసుకునేదే. ఒకసారి కంపల్సరీగా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు పోపు కోసం ఇంకో గిన్నెలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు, కూరగాయలని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. బయట దొరికే సాంబార్ పౌడర్లు అసలు యూజ్ చేయకూడదండి, ఎందుకంటే దాంట్లో ఎక్కువ సాల్ట్ అనేది కలుపుతారు టేస్ట్ కోసం, ఇంకా ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తారు. కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి. సాంబార్ పొంగొచ్చిన తర్వాత ఇందులోకి మన సీక్రెట్ మసాలాని యాడ్ చేద్దామండి. జీలకర్ర మెంతుల్ని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. జీలకర్ర మెంతుల్ని పొడి చేసి వేసుకోవడం వల్ల ఇవి మంచి ఫ్లేవర్ని, అరోమాని ఇస్తాయండి సాంబార్ని. ఇంకా డైజెషన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తే మన సాంబార్ రెడీ అయిపోయిందండి.